2011లో ఆమె జాతీయ వాలీబాల్ ప్లేయర్. కానీ ఒక సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. తను ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రైన్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కునే ప్రయత్నంలో ఆ కుదుపుడాట లోపల ఆమె ట్రైన్ నుంచి కింద పడడం జరిగింది. ఈ సందర్భం లోపల ఆమె ఎడమకాలు మొత్తం పోయింది. దేశ ప్రజలందరూ ఆమె కేవలం బెడ్ వరకే పరిమితమై ఉంటుంది, ఇక ఏమి ఆటలు లేదు అనేటువంటిది ఒక ఆలోచన దృక్పథంలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచానికి, ఈ దేశానికి నేనంటే ఎవరు అనేటువంటి ఒక గుర్తింపు రావాలి అనేటువంటి ప్రయత్నంలో ఆమె మానసిక సంకల్ప బలాన్ని ఉపయోగించి 2013 లోపల ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమె ప్రతిభకు, ఆమె యొక్క ధైర్యానికి, ఆమె యొక్క సాహసానికి మెచ్చి 2015 లోపల ఆమెకు భారతరత్న ఇచ్చి సత్కరించారు. కాబట్టి ఆమెనే అరుణిమా సింహ. సో ఒక మనిషి ఏదైనా చేయగలడు ఈ ప్రపంచం లోపల అంటే అది మనం కూడా చేయగలం. ఒక మనిషి ఏదైనా చేస్తాడు అనుకుంటే అది మనం కూడా చేయగలం. కాబట్టి మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి ప్రోగ్రామ్, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని, తర్వాత ఆలోచనల్ని మార్చుకుంటే, దాన్ని యాక్షన్లోకి దింపితే 100% వీ కెన్ డూ ఎనీథింగ్. ఒక వండర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక స్టోరీ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.